కు సంబంధించిన 2023 వార్షిక నేర నివేదికను విడుదల చేశారు సిపి శ్రీనివాస్ రెడ్డి. గత ఏడాదితో పోలిస్తే 2% క్రైమ్ రేట్ పెరిగిందని ఆయన తెలిపారు. ఇక మహిళలపైన 12% పెరిగాయి నేరాలను వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపైన 12% నేరాలు తగ్గాయని వెల్లడించారు. ఇక 13 కేసులో 13 మందికి జీవిత ఖైదీలు శిక్ష విధించామని తెలిపారు. ఇక ఎఫ్ఐఆర్లు 24,821 నమోదైతే అందులో 9% దోపిడీలు పెరిగాయని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు 2,637, హత్యాయత్నాలు 262, చోరీలు 91 నమోదైనట్లుగా ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం ఓవరాల్ క్రైమ్స్ 2% పెరిగి ఇప్పుడు 24,821 కేసులు ఈ సిటీలో నమోదైన హైదరాబాద్ సిటీ పోలీసులో. అందులో బాడీలీ క్రైమ్ 16% పెరిగితే మర్డర్స్ తగ్గినాయి. 79 ఉన్నవి 64 అయినాయి. బట్ అదర్ గ్రేవ్ బాడీలీ క్రైమ్ ఇంక్రీజ్ బై 39%. అంటే 368 ఉన్నది గత సంవత్సరంలో, ఈ సంవత్సరం ఇప్పటికే 513 అయింది. నాన్ గ్రేవ్ బాడీలీ క్రైమ్ ఆల్సో ఇంక్రీజ్ బై 12% ఫ్రమ్ 1813 టు 2024. 2024 కేసులు. బాడీలీ క్రైమ్ ఇంక్రీజ్ కావడానికి మనం కారణాలు, ఎలక్షన్స్ కూడా అయినాయి కాబట్టి అందులో కొన్ని కేసెస్ అయినాయి, మీకు అందరికీ తెలుసు. ప్రాపర్టీ, సో దట్ ఈస్ అబౌట్ బాడీ లాసెస్. ప్రాపర్టీ క్రైమ్కి వస్తే ఇట్ ఇంక్రీజ్ బై 9% ఫ్రమ్ 3,094 కేసెస్ ఇన్ 2022 to 3,361 కేసెస్ దిస్ ఇయర్. Unfortunately, recovery is also increased, which is a good feature, positive feature, from 61% to 74%, which is 13% improvement in the recovery. And grave property cases now, we had an increase of percentage. 179 ఉన్నది 193. I think that's roughly about 18%. Technology period, as we go by, the avenues for reporting crime have increased, which is very good feature, which should be available to any citizen. So the result is, I think the reporting of crimes against women has also increased, and with that I think our drive against these crimes against women has also increased. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో 14